Yes, ma. Today we are discussing about what is HTML. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ HTML. సో దీన్ని మనకు HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో మనం వచ్చేసి స్టాండ్స్ ఫర్ అని అనొచ్చు, లేకపోతే అబ్రివేషన్ ఆఫ్ HTML అని మనం అనవచ్చు. సో ఇక్కడ అబ్రివేషన్ ఆఫ్ HTML వచ్చేసి మనకు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అబ్రివేషన్ ఆఫ్ HTML వచ్చేసి మనకి ఏంటి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇక్కడ సో ఇండివిజువల్గా మనకు మీనింగ్ ఏమొస్తుంది అనేది డిస్కస్ చేసుకుందామా. హైపర్ వచ్చేసి మనకు ఇట్ ఈస్ ఏ లింక్ అని అంటారు. హైపర్ మీన్స్ ఇట్ ఈస్ ఏ లింక్, అండ్ దీన్ని మనము మిషన్ రీడబుల్ టెక్స్ట్ అని కూడా అనొచ్చు. సో హైపర్ వచ్చేసి మనకి ఏంటి, ఇట్ ఈస్ అనే లింక్, హైపర్ లింక్స్ అని చెప్పొచ్చు. సింపుల్గా హైపర్ లింక్స్ అని చెప్పొచ్చు. మీరు యూట్యూబ్ కానీ అలా యూజ్ చేసినప్పుడు HTTP అనే లింక్ ఉంటుంది. మా జూమ్ ఆన్లైన్ క్లాసెస్ విన్నప్పుడు మీకు లింక్ షేర్ చేస్తారు కదా, దాన్ని మనము హైపర్ లింక్ అని అంటారు. సో ఇట్ ఈస్ మిషన్ రీడబుల్ టెక్స్ట్. సెకండ్ వన్ వచ్చేసి మనకు టెక్స్ట్. సో టెక్స్ట్ని మనము డేటా అని పిలవచ్చు, ఆర్ ఇన్ఫర్మేషన్ అని కూడా మనము పిలవచ్చు. సో మనం టైప్ చేసేటువంటి టెక్స్ట్ని డేటా అని పిలవచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మార్కప్. మార్కప్ ఈజ్ అనే స్టాండర్డ్ వర్డ్స్. మనం రెగ్యులర్ వర్డ్స్, డైలీ వర్డ్స్ మనం యూజ్ చేస్తుంటాం కదా, ఆ వర్డ్స్ కాకుండా స్టాండర్డ్ వర్డ్స్ అంటే టిపికల్ స్పెషల్ వర్డ్స్ అని కూడా మనం చెప్పవచ్చు. మార్కప్ ఈజ్ అనే టిపికల్ స్పెషల్ వర్డ్స్ అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ మీన్స్ కమ్యూనికేషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ మొత్తం ఈ 4 వర్డ్స్ని హైపరు, టెక్స్ట్, మార్కప్, లాంగ్వేజ్, మనము ఈ 4 వర్డ్స్ని మనము కంబైన్ చేస్తే మీనింగ్ ఏమొస్తుంది అని అంటే, యాక్చువల్ మీనింగ్ టు షేర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ HTML. సో వరల్డ్లో మనము ఎక్కడైనా కూడా మనం ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ HTML, విత్ ద హెల్ప్ ఆఫ్ హైపర్ లింక్ అని చెప్పొచ్చు. ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ హైపర్ లింక్. ఓకే, సో HTML మనకు మీనింగ్ ఏమొస్తుందంటే టు షేర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైపర్ లింక్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ న్యూ వెబ్ పేజెస్ ఆర్ న్యూ డాక్యుమెంట్స్. సో గ్రీన్ కలర్లో ఉన్నటువంటివి మనకు వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్ అని చెప్పొచ్చు. సో HTML అనేటువంటిది ఎందుకోసం యూజ్ అవుతుంది, న్యూ వెబ్ పేజెస్ని ఆర్ న్యూ డాక్యుమెంట్స్ని మనం క్రియేట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. సో HTML అబ్రివేషన్ వచ్చేసి మనకు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ HTML మీనింగ్ వచ్చేసి ఏమొస్తుంది, టు షేర్ డేటా ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైపర్ లింక్స్, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ న్యూ వెబ్ పేజెస్ ఆర్ వెబ్ డాక్యుమెంట్స్. అండ్ ఇక్కడ మనకు HTMLలో వచ్చేసి కొన్ని రూల్స్ అని ఉంటాయి. వాటిని కన్సిడరేషన్స్ అని అనొచ్చు, లేకపోతే రూల్స్ అని మనము పిలవచ్చు. కన్సిడరేషన్స్ ఆర్ రూల్స్ అని పిలవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఎవ్రీ HTML కోడ్ షుడ్ బిగిన్ విత్ HTML ట్యాగ్ అండ్ ఎండ్ విత్ /HTML ట్యాగ్. సో ఇక్కడ /HTML ట్యాగ్, ఎండ్ విత్, ఓపెన్ విత్ HTML, ఎండ్ విత్ /HTML ట్యాగ్. ఓకే, సో ఇక్కడ HTML అనేటువంటి దాన్ని దీన్ని ఓపెన్ ట్యాగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అని ఓపెన్ ట్యాగ్. అండ్ ఈ /HTML ఉంది కదా, దీన్ని క్లోజ్డ్ ట్యాగ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అని క్లోజ్డ్ ట్యాగ్. ఓకే, ఇక్కడ సింబల్స్ ఉన్నాయి కదా మనకు. మార్కప్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇట్
ఈజ్ ఇన్ సింబాలిక్ బేసిక్ లాంగ్వేజ్. సో ఈ ట్యాగ్ ఇక్కడ ఉన్నటువంటి యాక్చువల్లీ మనం వీటిని లెస్ దాన్ గ్రేటర్ దాన్ పిలిచేవాళ్ళం మ్యాథ్స్లో, బట్ ఇక్కడ వచ్చేసి మనము దీస్ ఆర్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఏ ట్యాగ్స్. వీటిని మనము ట్యాగ్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ని మనము ఫార్వర్డ్ స్లాష్ అని పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అనే ఫార్వర్డ్ స్లాష్. ఓకే, సో ఎవ్రీ హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటిది, ప్రోగ్రామ్ అనేటువంటిది దేంతో స్టార్ట్ అవుతుంది? ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్, హెచ్టిఎంఎల్ అండ్ స్లాష్ హెచ్టిఎంఎల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఎడిటర్ ఫర్ రైటింగ్ హెచ్టిఎంఎల్ కోడ్. సో ప్రోగ్రామ్ మనము కోడింగ్ ప్రోగ్రామ్ చూసుకుంటే పర్టికులర్గా ఒక ఎడిటర్ అవసరం అవుతుంది మనకు. సి ప్రోగ్రామ్ కానీ C++ కానీ మనం చూసుకుంటే ఒక స్పెసిఫిక్ ఎడిటర్ యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ నో స్పెసిఫిక్ ఎడిటర్, దెర్ ఈజ్ నో నీడ్ టు యూస్ స్పెసిఫిక్ ఎడిటర్. ఓకే, there is no need to use specific editor to write HTML programs. అయితే ఏం యూజ్ చేస్తాం HTML ప్రోగ్రామ్స్ రాయాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తామంటే సింపుల్గా వీఆర్ యూజింగ్ నోట్ ప్యాడ్. ఓకే, సో మనము ప్రోగ్రామ్స్ రాయడానికి సింపుల్గా మనము నోట్ ప్యాడ్ అనేటువంటిది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ HTML కోడ్ అనేటువంటిది మనకు ఎలా సేవ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ సేవ్డ్ బై .html. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, .htmlతో మనకు ప్రోగ్రామ్ అనేటువంటిది సేవ్ అవుతుంది. ఏవైనా ఫైల్స్ మనం సేవ్ చేయాలన్నప్పుడు ఫైల్ నేమ్ ఇస్తామా. సో బట్ ఇక్కడ మనకు HTML ప్రోగ్రామ్ అనేటువంటిది ఎలా సేవ్ చేస్తున్నాం? .htmlతో సేవ్ చేయడం జరుగుతుంది. HTML కోడ్ షుడ్ బి సేవ్డ్ బై .html. నెక్స్ట్ వన్ వచ్చేసి HTML లాంగ్వేజ్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్. HTML లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. దట్ మీన్స్ HTML ప్రోగ్రామ్ అనేటువంటి ఇట్ అలౌస్ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ లోయర్ కేస్ లెటర్స్. మీరు సి ప్రోగ్రామ్ C++ యూజ్ చేశారనుకోండి, పర్టికులర్గా అప్పర్ కేస్ అయితే అప్పర్ కేస్ లెటరే ఉండాలి, లోయర్ కేస్ అయితే లోయర్ కేస్ లెటరే ఉండాలి. సో ఒకవేళ మనము అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్ బదులుగా స్మాల్ లెటర్ రాసామనంటే ఇట్ షోస్ సమ్ ఎర్రర్స్. బట్ HTML లాంగ్వేజ్ అనేటువంటి అలాంటి ఎర్రర్స్ అనేటువంటిది డిస్ప్లే చెయ్యదు. ఇట్ అలౌస్ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ లోయర్ కేస్ లెటర్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ HTML ఈజ్ అన్ ఏ నాట్ కేస్ సెన్సిటివ్. ఓకే, సో ఇందులో మనకు HTMLలో మనకు ఎలిమెంట్స్ ఏవేవి ఉన్నాయో చూద్దామా. సో ఎలిమెంట్స్ ఇన్ HTML. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్స్ ఇన్ HTML. సో బేసికల్గా మనకు HTML వచ్చేసి దెర్ ఈజ్ 4 మెయిన్ ఎలిమెంట్స్ ఇన్ HTML. మెయిన్గా మనం యూజ్ చేసేటువంటి బేసికల్ ఎలిమెంట్స్ వచ్చేసి 4 టైప్స్ మనకు. ఫస్ట్ వన్ వచ్చేసి HTML, ఓపెన్ HTML అండ్ క్లోజ్డ్ HTML. ఓకే, దీన్ని వచ్చేసి నేను ఓపెన్ HTML అంటున్నాను. నెక్స్ట్ దీన్ని వచ్చేసి నేను క్లోజ్డ్ HTML అని పిలవడం జరుగుతుంది. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి హెడ్ ఓపెన్ హెడ్ అండ్ క్లోజ్డ్ హెడ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టైటిల్, ఓపెన్ టైటిల్ అండ్ క్లోజ్డ్ టైటిల్. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటిది ఓపెన్ బాడీ అండ్ క్లోజ్డ్ బాడీ. సో ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చేసి మనకు మెయిన్ ఎలిమెంట్స్ వచ్చేసి 4 ఫస్ట్ వన్ వచ్చేసి HTML, సెకండ్ వన్ వచ్చేసి హెడ్, థర్డ్ వన్ వచ్చేసి మనకు టైటిల్, ఫోర్త్ వన్ వచ్చేసి మనకు బాడీ. ఓకే, ఇప్పుడు మనము ఈ ఎలిమెంట్స్ని ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా రాసుకుంటామో చూసుకుందామా. సో ఇది మనకు నోట్ ప్యాడ్. సో మనం ఇందాక పాయింట్స్లో చెప్పాం కదా, సో దెర్ ఈజ్ నో నీడ్ టు యూస్ స్పెసిఫిక్ ఎడిటర్. సో మనం ఎడిటర్గా ఏం యూజ్ చేస్తున్నాము? సింపుల్ నోట్ ప్యాడ్. వీఆర్ యూజింగ్ సింపుల్ నోట్ ప్యాడ్ యాజ్ ఎన్ ఏ ప్రోగ్రామ్ ఎడిటర్. సోర్స్ కోడ్ రాయడం కోసం మనము నోట్ ప్యాడ్ని యూజ్ చేయడం జరుగుతుంది.
ఓకే, సో ఇందులో వచ్చేసి స్టార్టింగ్లో మనకు హెచ్టిఎంఎల్ అండ్ ప్రోగ్రామ్ ఎండింగ్లో వచ్చేసి నాకు ఏమొస్తుంది అని అంటే ప్రోగ్రామ్ ఎండింగ్ వచ్చేసి నాకు ఏమొస్తుందంటే /HTML. సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మనకు ఓపెన్ HTML, ఎండింగ్లో వచ్చేసి క్లోజ్డ్ HTML అని అంటారు. అయితే ఈ HTMLకి క్లోజ్డ్ HTMLకి మధ్యలో మనకు హ్యూమన్ బాడీ అని అనుకుందామమ్మా. సో హ్యూమన్ బాడీలో వచ్చేసి హ్యూమన్ బాడీని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. హెడ్ పార్ట్, సో ఇక్కడ మనం హ్యూమన్ బాడీ అని అనుకుందాం అనుకో. సో హ్యూమన్ బాడీ హెడ్ పార్ట్ అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకు బాడీ పార్ట్ అనేటువంటిది మనం అనుకున్నాము. సో ఇక్కడ ప్రోగ్రామ్ని కూడా మనము 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఓకే, మనం ఎలిమెంట్స్ అన్నాం కదా, ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చేసి హెడ్ అండ్ బాడీ ఉంది చూడండి. సెకండ్ వన్ వచ్చేసి హెడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బాడీ. సో హ్యూమన్ బాడీని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. అది హెడ్ సెక్షన్ అని ఒకటి, ఇది వచ్చేసి నాకు హెడ్ సెక్షన్. సో హెడ్ సెక్షన్. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనము బాడీ సెక్షన్ అని పిలుస్తాము. అలాగే ఇక్కడ మనకు HTML స్ట్రక్చర్ అనేటువంటిది కూడా మనకు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి హెడ్ సెక్షన్ అని, సెకండ్ వన్ వచ్చేసి బాడీ సెక్షన్ అని డివైడ్ అవుతుంది. ఈ హెడ్ సెక్షన్ బాడీ సెక్షన్ అనేటువంటిది మనం దేంట్లో రాస్తాము? HTML అండ్ క్లోజ్డ్ HTMLకి మధ్యలో మనం రాయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ హెడ్, /head. ఓకేమ్మా, సో మనం HTML స్ట్రక్చర్, HTML అండ్ క్లోజ్డ్ HTML మధ్యలో ఈ మిడిల్ పార్ట్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. ఒకటి హెడ్ సెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి బాడీ సెక్షన్. సెకండ్ వన్ వచ్చేసి మనకు బాడీ సెక్షన్. /body. సో మనము ఎలిమెంట్స్లో ఖచ్చితంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఓపెన్ ట్యాగ్ ఉంటే ఖచ్చితంగా మనకు క్లోజ్డ్ ట్యాగ్ అనేటువంటిది కూడా మనకు ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్, ఇప్పుడు మనకి ఏవేవి ఎలిమెంట్స్ వచ్చినాయి? HTML ఎలిమెంట్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో వచ్చింది. నెక్స్ట్ హెడ్ సెక్షన్ అనేటువంటిది మనకు ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి బాడీ సెక్షన్ బాడీ ఎలిమెంట్ అనేటువంటిది కూడా మనకు ప్రోగ్రామ్ స్ట్రక్చర్లో వచ్చేసింది. సో మనకు రానటువంటి ఎలిమెంట్ వచ్చేసి ఏంటి? టైటిల్. ఈ టైటిల్ అనేటువంటి ఎలిమెంట్ మనం ఎక్కడ రాసుకుంటాము అని అంటే హెడ్ సెక్షన్కి మిడిల్లో రాసుకుంటాము. హెడ్ పార్ట్లో మనం రాసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనము టైటిల్, నెక్స్ట్ /title. ఓకే, సో ఈ టైటిల్కి మధ్యలో నేను వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ సో బాడీ ఒకసారి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చూడండి మా.
సో ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేటువంటిది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వచ్చేసి మనకి ఏముంటుంది, HTML అండ్ /HTML అని ఉంటుంది. /HTML అని ఉంటుంది. అయితే ఇక్కడ HTML అండ్ /HTMLకి మధ్యలో మనం ఏమని రాస్తాము, హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్ అని మనం మెన్షన్ చేస్తాము. ఓకే, స్టార్టింగ్ HTML వస్తుంది అండ్ ఎండింగ్లో వచ్చేసి మనకు /HTML వస్తుంది. ఈ HTML అండ్ క్లోజ్డ్ HTMLకి మిడిల్లో మనము 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. హ్యూమన్ బాడీ హెడ్ పార్ట్, బాడీ పార్ట్ అని మనం ఎలా డివైడ్ చేస్తామో ఇక్కడ కూడా హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్ అని మనం డివైడ్ చేస్తున్నాం. హెడ్ సెక్షన్లో మనకి ఏమొస్తుంది, టైటిల్ అనేటువంటిది వస్తుంది, టైటిల్. ఓకే, సో హెడ్ సెక్షన్లో మనకి ఏమొస్తుంది, టైటిల్ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ బాడీ సెక్షన్ వచ్చేసి మనము ఏం రాయాలి, అవుట్పుట్లో మనం అంటే వెబ్ పేజ్లో ఏదైతే మనం డిస్ప్లే చేయాలో అది ఇక్కడ బాడీ సెక్షన్లో మనం రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీ మీన్స్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ HTML అండ్ స్ట్రక్చర్ ఆఫ్ HTML అండ్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పారాగ్రాఫ్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ హెడ్డింగ్ తీసుకుంటాం అన్నమాట, ఏదైనా తీసుకోవచ్చు మనం ఇక్కడ ఎలిమెంట్స్. వెల్కమ్ టు HTML. నెక్స్ట్ /HTML /H1. ఏ ఎలిమెంట్ అయినా కూడా కంపల్సరీగా మనకు ఓపెనింగ్ ట్యాగ్స్ ఉంటే ఖచ్చితంగా క్లోజింగ్ ట్యాగ్ అనేటువంటిది మనకు రావాల్సి ఉంటుంది. అయితే ట్యాగ్స్లో ఉన్నటువంటి వాటిని మనం ఏమని పిలుస్తామనంటే స్టాండర్డ్ వర్డ్స్ అని అంటారు. మార్కప్ అన్నప్పుడు మీరు డెఫినేషన్లో మనం చూసాం కదా, స్టార్టింగ్లో మార్కప్ మీన్స్ మార్కప్ అంటే మనకి ఏమొస్తుంది అక్కడ, మార్కప్ ఇస్ అనే స్టాండర్డ్ వర్డ్స్ ఆర్ టిపికల్ స్పెషల్ వర్డ్స్ అని చెప్పామమ్మా. సో ఇక్కడ ట్యాగ్స్ లోపల మనం ఏవైతే మెన్షన్ చేస్తున్నామో వాటిని స్పెషల్ వర్డ్స్ అని కూడా అనొచ్చు, లేదంటే స్టాండర్డ్ వర్డ్స్ అని కూడా అనొచ్చు. ట్యాగ్స్కి బయట మనం ఏవైతే రాస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెల్కమ్ టు అని అన్నాం కదా, ట్యాగ్స్కి బయట రాసాం. సో దీన్ని ఇవి వచ్చేసి మనకు స్పెషల్ వర్డ్స్ కాదమ్మా, వీటిని రెగ్యులర్ వర్డ్స్ అని కూడా అనొచ్చు. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటువంటి రెగ్యులర్ వర్డ్స్ అని అంటారు. బట్ ట్యాగ్స్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని టిపికల్ వర్డ్స్ లేకపోతే స్టాండర్డ్ వర్డ్స్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అమ్మా. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది మనం చూసుకున్నాము అంటే స్టార్టింగ్లో HTML, తర్వాత హెడ్ సెక్షన్. ఇదంతా వచ్చేసి హెడ్ సెక్షన్లో ఏమొస్తుంది, టైటిల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బాడీ సెక్షన్ వచ్చేసి ఏంటి, అవుట్పుట్లో మనము ఏదైతే డిస్ప్లే చేయాలి అని అనుకున్నామో అది మనం బాడీ సెక్షన్లో రాయడం జరుగుతుంది. సో ప్రోగ్రామ్ అనేటువంటిది రాసానమ్మా. ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎలా సేవ్ అవుతుంది, ఇట్ ఈస్ సేవ్డ్ సో మనకు ప్రోగ్రామ్ నేమ్ అనేటువంటిది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి 1 అని ఇచ్చాను, ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ .html అని ఇస్తాము. సో HTML ప్రోగ్రామ్ ఆల్వేస్ సేవ్డ్ విత్ .extension. ఖచ్చితంగా .extension అనేది ఇవ్వాలమ్మా. ఫైల్ నేమ్ అనేటువంటిది మన ఇష్టం, ఏదైనా మనం ఓన్గా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి 1 అని ఇస్తున్నా. సో ప్రోగ్రామ్ వచ్చేసి నేను ఎలా సేవ్ చేస్తున్నాను, 1.html అని సేవ్ చేయడం జరుగుతుంది. ఓకేమ్మా, ఇది మనకు వాట్ ఈస్ HTML అండ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. సో ఇది మీకు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే.